హాయ్ ఫ్రెండ్స్, నిన్న వచ్చేసి మనం ఈ కోట్ మోడల్ ఫ్రాక్ అనేది కటింగ్ అయితే చూసాం కదా. ఈరోజు స్టిచ్చింగ్ అనేది మనం చూసేద్దాము. నిన్న కటింగ్ అనేది చూసాం కదా. నేను కాన్వాన్స్ పేపర్ మీద అయితే ఇలా కటింగ్ అనేది చేసేసాను. రౌండ్ అనేది కటింగ్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇట్లా నీట్గా పెట్టేసేసుకుని దానిపైనుంచి ఒక 1/2 ఇంచు వెడల్పులో స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను నేను. చూడండి, టూ సైడ్స్ కూడా నేను ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. నేను చేసి రెండింటిని పిన్స్ అనేది మనం కదలకుండా పిన్స్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ ఫ్రెండ్స్. అటు ఇటు నెక్ అనేది మనకు కదలకుండా నీట్గా 2 పార్ట్స్ది ఇట్లా కటింగ్ అనేది చేసేసుకుని చిన్నగా టక్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం తిరగదిప్పుకుంటాం కదా, చిన్నగా టక్స్ అనేది పెట్టేసుకోవాలి. రెండిటికి కూడా టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది మనకి. మనం నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టు బ్యాక్ సైడ్ మాత్రం పెట్టొద్దు, ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేది అనమాట. కోటికి మనకి ఫ్రంట్ హుక్స్లు వస్తాయి. తిరగదిప్పుకుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నీట్గా క్లాత్ని సదురుకుంటూ నీట్గా ముడత అనేది లేకోకుండా నీట్గా ఇట్లా ఒక స్టిచ్ అనేది పైనుంచి వేసేసుకోవాలి. వేసుకుని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. ముడత అనేది లేకోకుండా క్లాత్ని సర్దుకుంటూ నీట్గా వేసేసుకోవాలి. ఇట్లా ఒక స్టిచ్ అనేది లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్కి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. అలా చూస్తేనే ఈ స్టిచ్చింగ్ అనేది మనకు అర్థమవుతుంది. నేను స్టెప్ బై స్టెప్ అయితే స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలైతే వివరంగా చెప్పాను. నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే. పైన ఒక టాప్ స్టిచ్, దీనికి కూడా సేమ్ మనం ఫస్ట్ ఒక దానికి వేసుకున్నాం కదా, సేమ్ అలాగే క్లాత్ని సదురుకుంటూ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కుట్టేటప్పుడు మాత్రం నిదానంగానే కుట్టుకోవాలి ఫ్రెండ్. నీట్గా రెండింటిని నేను లైనింగ్ అయితే అటాచ్ చేసేసాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి వెనకాల మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. 1 ఇంచు ఖర్చుల కోసం వదులుకున్నాము. సేమ్ 1 ఇంచు ఖర్చుల కోసం వదులుకున్న 1 ఇంచులోనే మనం డాట్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు వచ్చేసి మనం కింద నడుం పట్టి వేసుకోవాలి కదా. నడుం పట్టికి నేను ఉక్స్ పట్టి దగ్గర కొంచెం పొట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకుని పొట్లీ బటన్స్ పెడదాం అనుకుంటున్నాను. పొట్లీ బటన్స్ అయితే నేను ఇట్లా థర్మోకోల్ బాల్స్తో నీట్గా ఇట్లా రెడీ చేసుకున్నాను నేనైతే. చూడండి, బటన్స్ని పేపర్లో పెట్టి ఇట్లా నీట్గా గట్టిగా కదలకుండా ఇట్లా మనం స్టిచ్చింగ్ చేసేసుకుని ఒక ముడల్లో వేసేసి కింద కూడా కదలకుండా ఒక ముడి వేసేసుకుని రెడీ చేసేసుకోండి పొట్లీ బటన్స్ అనేవి. చూడండి, నేను పొట్లీ బటన్స్ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ పట్టీ వేసుకుందాం. ఫస్ట్ ఈ పట్టీ వేసేసుకున్న తర్వాత కాజా ఉక్సి పట్టి స్టిచ్ చేసుకోవాలి. నాకు ఆ కలర్ క్లాత్ లేదని నేను వేరే క్లాత్ కొంచెం ఈ పట్టీకి అయితే నేను స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైనింగ్ సరిపోలేదు. ఇలా మనకి ఒక సైడ్ గోటు లేకుండా ఉంటే మనం ఈ పట్టి కుట్టుకుంటున్నప్పుడు ఇంకొక సైడ్ మనం ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే పోగులు వచ్చేస్తాయి.
ఈ పట్టీకనే కాదు, మన నార్మల్గా హెమ్మింగ్ బట్టి కుడతాం కదా, దానికైనా సరే పోగులు రాకోకుండా ఇలా ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఒక 1/2 ఇంచు వెడల్పులో ఈ పట్టీ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. రెండింటిని ఒకసారి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుని ఇట్లా స్టిచ్ చేసేసుకుని నీట్గా ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే అర్థమయ్యేలాగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటాం కదా ఇంకెందుకు అనుకుంటే అవసరం లేదు. నేనైతే ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నది మన ఇష్టము. స్టిచ్చింగ్ అనేది మన ఇష్టం అనమాట. నేను ఫోల్డింగ్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. తర్వాత హెమ్మింగ్ చేస్తాను. కింద హెమ్మింగ్ చేయని వాళ్ళు ఒక పైన కూడా ఒక స్టిచ్ చేసేసుకోవచ్చు. అట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం నీట్గా అనిపించదు ఫినిషింగ్ అనేది. అందుకోసం అని చెప్పేసి హెమ్మింగ్ చేసుకుంటాను నేను. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ అయితే ఒక 3 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకుని లైనింగ్ ఒరిజినల్ యాడ్ చేశాను. మన నార్మల్ బ్లౌజ్కి ఎలా యాడ్ చేసుకుంటామో సేమ్ అట్లాగే మనం కాజా పట్టీ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, నీట్గా ఫోల్డింగ్ చేసుకుని దాన్ని మరో ఫోల్డింగ్ అనేది చేసేసుకుని నీట్గా ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి కాజా పట్టీ. కాజా పట్టీ ఉక్స్ పట్టీ స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకుని మాత్రమే స్టిచ్ చేసుకోండి. కుట్టిన తర్వాత ఓపెన్ చేయాలంటే క్లాత్ పిగులుతాయి. తర్వాత చేయాలంటే చాలా పని అవుతుంది. అందుకని మనం స్టిచ్ చేసే ముందే మనం ఒకసారి చెక్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను పొట్లీ బటన్స్ యాడ్ చేసుకుంటున్నా ఉక్స్ పట్టీ దగ్గర. చూడండి, ఫస్ట్ చిన్న చిన్న గ్యాపుల్లో పొట్లీ బటన్స్ అనేది నీట్గా నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసేస్తున్నాను. నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుని నీట్గా పక్క నుంచే పొట్లీ బటన్స్ పక్క నుంచి స్టిచ్ అనేది వేసేసి మనం కాజా పట్టికి ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది 2 ఇంచెస్ వెడల్పులో తీసుకుంటే సరిపోతుంది. మనకి 2 ఫోల్డింగ్స్ అనేది చేసేసుకుని బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలి. ఎక్స్ట్రాదంతా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. పొట్లీ బటన్స్ పెడితే కొంచెం లుక్ అనేది వస్తుందని నేను గ్రీన్ కలర్లో పొట్లీ బటన్స్ అయితే యాడ్ చేశాను నేను. చూడండి, దానిపైన ఒక టాప్ స్టిచ్ అనేది మనం ఉక్స్ పట్టీకి వేసేసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టీ రెడీ అయిపోతుంది. నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇట్లా పైన. మనకి ఫ్రంట్ సైడ్ కాజా ఉక్స్ పట్టి ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఎంతకి మార్కింగ్ చేసుకున్నాం, ఖర్చులతో కలిపి 2.5కి మార్కింగ్ చేసుకున్నాము. ఈ 2.5 మార్కింగ్ చేసుకున్న వరకు కటింగ్ అనేది నీట్గా కటింగ్ చేసేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. పైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని పైన లైనింగ్ అనేది పెట్టేసుకుని తిప్పేసుకుందాం స్టిచ్ అనేది వేసేసి నీట్గా.
మీకు పైన అంత 2.5 కూడా అవసరం లేదనుకుంటే ఒక 1.5కి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక కొంచెం 2.5కి అనేది మార్కింగ్ చేసుకున్నాను. అది మన ఇష్టం అన్నమాట. నెక్ అనేది ఎంత కావాలి మనకి అనే ఇదిలో. ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. రౌండ్ కాడ రౌండ్ తిరగడం కోసం తీసుకుని ఇట్లా తిప్పుకుని పైన ఒక టాప్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పైన ఒక టాప్ స్టిచ్ చేసుకుని నేను షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసాను రెండింటిని. షోల్డర్స్ అనేవి నీట్గా జాయింట్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్ అనేది రెడీ చేసుకుందాం. హ్యాండ్కి వచ్చేసి మనం కటింగ్ ఏం చేసుకున్నాము, బ్రాసీ హ్యాండ్స్ చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకునేటట్టు మనం కటింగ్ అనేది చేసేసుకున్నాం. ఇప్పుడు నేను లైనింగు అండ్ ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసేసుకున్నాను. చూడండి, మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 3 ఇంచెస్కి ఎక్స్ట్రా. ఆ 3 ఇంచెస్ కాడి నుంచి మాత్రమే మనం ఫ్రిల్స్ ఒక సైడ్ నుంచి పెట్టుకుంటూ మిడిల్లోకి రావాలి. ఇలా మిడిల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా మనం ఇట్లా సైడ్ పెట్టుకున్నాం కదా కుచ్చుళ్ళు అనేవి. చూడండి, నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, మనం 3 ఇంచెస్ హైట్ పెట్టుకున్నాం కదా కుచ్చుళ్ళ కోసం. ఆ 3 ఇంచెస్ మార్కింగ్ కాడి నుంచి మాత్రమే మనం నీట్గా చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. చిన్నగా ఫ్రిల్స్ అనేది మిడిల్లోకి ఒక సైడ్ నుంచి పెట్టుకురావాలి. మిడిల్లో నుంచి ఇటు సైడ్ ఫ్రిల్స్ అటు సైడ్ పెట్టుకునేటట్టు రావాలి. అట్లా పెట్టుకుంటేనే మనకి పైన ఇట్లా కుచ్చు అనేది నిలబడినట్టు మనకి నీట్గా ఉంటుంది. ఒక సైడ్ తిప్పుకురావాలి, ఇంకో సైడ్ వచ్చేసరికి ఆపోజిట్ పెట్టాలి కుచ్చులు. చూడండి, నేను ఎలా పెట్టాను. ఇట్లా నీట్గా పెట్టుకోవడం వల్ల మనకి షోల్డర్ దగ్గరికి వచ్చేసి కుచ్చు అనేది నీట్గా నిలబడుతుంది. చూడండి, వచ్చేసింది. చూడండి, 2 హ్యాండ్స్కి కూడా నేను ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. నేను 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. కుచ్చులు పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనము షోల్డర్ దగ్గర ఒక సైడ్ నుంచి ఒక పార్ట్ ఒక సైడ్ నుంచి పెట్టుకురావాలి. మిడిల్లోకి వచ్చాక ఆపోజిట్కి పెట్టుకుంటే మనకి చూసారుగా కుచ్చులు అనేది ఇట్లా నీట్గా నిలబడతాయి అన్నమాట. హ్యాండ్స్ అనేది నేను జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి మన సైజు ఎంత సైజు ఉంది అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్కి మనం మార్కింగ్ అనేది ఒకసారి చేసేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే మనకి కోట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నేను ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ సైజు, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఉక్సులు పట్టి కాడి నుంచి కాజా పట్టికి ఎంత ఉందో ఒక మార్కింగ్లో అయితే నేను 4 సైడ్స్ చేసేసుకున్నాను. నేను మన సైజు బ్లౌజ్ ప్రకారమే నీట్గా చేసేసుకున్నాను. చూస్తారు కదా, ఈ మార్కింగ్ కలిసేలాగా పెట్టుకుని మనం ఒక స్టిచ్ అనేది సైడ్స్ జాయింట్స్ అనేది వేసేసుకోవాలి. చూడండి, నేను సైడ్ జాయింట్స్ కూడా వేసాను. చూసారు కదా, నీట్గా మనకి కోట్ అనేది రెడీ అయిపోయింది. డ్రెస్ వచ్చి మనం నార్మల్గా ఫ్రిల్స్ డ్రెస్ కింద పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. చూడండి, కోట్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఫైనల్గా అయితే దీని ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో చూడండి. చూసారు కదా ఎంత నీట్గా అద్దినట్టు వచ్చిందో కోట్ అనేది పైన. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.